న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం 89వ శివ జయంతి ఉత్సవాలు ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ మరియు కేజీహెచ్ సూపరింటెండెంట్ విచ్చేశారు. గంటల శ్రీనుబాబు కూడా విచ్చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా దీని యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతను బ్రహ్మకుమారిస్కి అప్పచెప్పారు. సమాజాన్ని వ్యసనముక్త సమాజంగా చేయడానికి, ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం వీటన్నింటి ముక్తి చేయడానికి అనేక రకాలుగా క్యాంప్స్ నిర్వహిస్తూ అందరూ కూడా ముఖ్యంగా రాజయోగ మెడిటేషన్ ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క మానసిక బలహీనతలన్నీ తొలగించుకుని సుస్థిరమైనటువంటి మంచి శ్రేష్ఠ సంకల్పాలతోటి వాళ్ళు జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు తెచ్చుకోవచ్చని ఎంతోమంది, ఎన్నో లక్షలాది మంది పరివర్తన అయ్యారు, వ్యసనముక్తులుగా అయ్యారు, ఆరోగ్యవంతులుగా అవుతున్నారు. ఈరోజు ఒక ఆరోగ్యవంతుడే సమాజానికి అవసరం. అనారోగ్యవంతుడు, దుర్గుణాల్లో ఉన్నటువంటి వాడు, దుర్వ్యసనాలు ఉన్నటువంటి స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్. మనమేం చేస్తాము? పైనుంచి కిందకు వస్తున్నాం. ప్రపంచానంతా మార్చడానికి మనిషి ఈరోజు ఎన్నో రకాల కొటేషన్స్, ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తీసుకొస్తున్నాడు. కానీ మనిషి మారనంత వరకు, స్వయం మారనంత వరకు నా చుట్టూ ప్రపంచం మారదు అనేది మనకి ఇప్పుడు రుజువైపోయింది. ఎన్నో రకాలుగా మనం ప్రయాణాలు చేసుకుంటూ వస్తున్నాం. ద్వాపర యుగం నుంచి కూడా ఎన్నో రకాల మార్గాల్ని అవలంబిస్తూ వస్తున్నాము. కానీ మన మనస్సుకి ఈరోజు స్థిరత లేదు, బుద్ధికి అంతకన్నా స్థిరత లేదు. కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అంతర్జాతీయ నృత్య కళాకారిణి, అలాగే ఇటీవలే టర్కీలో జరిగిన పోటీల్లో 2వ స్థానం సంపాదించిన మరి ఆర్కే టీనాను ఒకే ఒక నృత్య ప్రదర్శన పరిస్థితిగా కోరుతున్నాం. సూర్యుని ప్రకాశం లేకపోతే మనం చూడలేం, కళ్ళుండి అంధకారమే. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి సత్కరిస్తున్నారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయం అలాగే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హాజరైన సూపరింటెండెంట్ పెద్దలు శివానంద్ గారికి, అలాగే కార్యక్రమ నిర్వాహకులు మనందరికీ కూడా ముక్తి ప్రసాదించాలని, ప్రతి పండుగను కూడా జర్నలిస్టుల మధ్య జరుపుకోవాలని భావించే మన అక్కయ్య గారు బీకే రామేశ్వరి గారు, అలాగే వివిధ శాఖలకు చెందిన మన శివలీల అక్కయ్య గారికి, అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారికి, లలిత గారికి, శశికళ అక్కయ్య గారికి, అలాగే ఇక్కడికి హాజరైన బ్రహ్మకుమారిస్కి, అలాగే మా జర్నలిస్ట్ సోదరులకి అందరికీ పేరు పేరున శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు. మరి అటువంటి మహాపర్వదినాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం. గత 12 ఏళ్ళుగా కూడా ఈ అక్కయ్యమ్మ గారు, మన బ్రహ్మకుమారిస్ మనం కలిసి అనేక పండుగలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ప్రతి పండుగను కూడా ముందుగా మన జర్నలిస్టులు నిర్వహించిన తర్వాతే
అక్కయ్యమ్మ గారు వివిధ ప్రభుత్వ సంస్థలకు వెళ్ళి ఒక రక్షాబంధన వేడుకలైనా లేదంటే ఒక ఇంకేదైనా పర్వదినమైనా ఉగాది అయినా వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రతి శాఖకు వెళ్ళి కూడా వాళ్ళకి మంచి జరగాలని ఆకాంక్షిస్తారు. అలాగే ఇద్దరు కూడా ఒకే అవతారం. ఇద్దరు కూడా శివుడైనా కేశవుడైనా కూడా మీరు ఎక్కడైనా చూడండి. ఉదాహరణకి మనం సింహాచలం టెంపుల్ చూడండి. సింహాచలం ఆలయం అంతా కూడా వైష్ణవాలయం, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ పూజలు జరుగుతాయి. దేశంలోనే విశిష్ట ఆలయం, స్వయంభూ ఆలయం, దేవతలు నిర్మించిన ఆలయంగా చెప్తారు. ఆలయాన్ని 1249 నాటికే పునర్నిర్మించారు. అంటే 1268కి, అంటే అంతకుముందు ఎప్పుడో ఆలయం నిర్మించారు. అటువంటి ఆలయంకి వేదికను అలంకరించిన మన గౌరవనీయులు సిపి గారు, శంకరబ్రత రాజా గారు, ఏది ఏమైనా ఈరోజు వేదికను అలంకరించింది ఇద్దరు డాక్టర్లమే. ఇది చాలా ఆనందకరమైన విషయం. సిపి గారు కూడా డాక్టర్ గారు, అండ్ ఈజ్ ఎ మల్టీ మెడలిస్ట్. ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మెడిసిన్, వెరీ నాలెడ్జబుల్. ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది. ఈవెన్ దో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్నా ఎవరిని ఏమీ అనొద్దు, మార్చడానికే ట్రై చేయండి, వాళ్ళని కనికరించండి, ఏదో ఒక దారి చూపండి అనే వాళ్ళు ఎవరన్నా ఎంతవరకు చూసాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్. మనం రైట్ చేస్తు ఈరోజు ఇటువంటి స్పిరిచువల్ థాట్తో ప్రజలు ముందుకెళ్ళాలి. స్పిరిచువల్ లైఫ్ అండ్ అకాడమిక్ లైఫ్, దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అకాడమిక్ లైఫ్ అన్నానంటే, మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి, దాంట్లో మీరు ఎక్సెల్ అవ్వాలి. ఆ నాలెడ్జ్తో పాటు స్పిరిచువల్నెస్, ఆ నాలెడ్జ్ ఇచ్చే ఎవరు మనకి ఇస్తారో, ఇది జ్ఞాన నేత్ర ఉండేది ఓన్లీ పరమశివుడు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను భీమిలి వెళ్ళాలి, తగరపాల్స్ నుంచి భీమిలి వెళ్ళాలి. దట్ ఈస్ 5 kilometers డిస్టెన్స్. ఎవ్రీడే వీ డోంట్ హ్యావ్ మనీ. ఐ యూజ్ టు వాక్ ఎంటైర్ జర్నీ. ఎప్పుడు నడుచుకొని భీమిలి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు. ఉదయాన్నే కాలేజ్కి వెళ్తే సాయంత్రం నేను రావాలి. సాయంత్రం నేను వచ్చేటంత వరకు నాకు క్యారేజ్ ఉండేది కాదు, ఫుడ్ ఉండేది కాదు. మార్నింగ్ నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అదే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేసరికి అది వచ్చేది. నాకు ఆకలిగా ఉంది. నేను కొద్దిగా ఆ వయసులో, మరి ఇంటర్మీడియట్ వయసులో, నాకు పెట్టకుండా నువ్వు వేరే వాళ్ళకి పెట్టేస్తున్నావు. అన్న మరుక్షణం మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి, పక్కింట్లో అన్నం ఉంది అడుక్కో. పక్కింట్లో అన్నం ఉంది, నువ్వు జస్ట్ వెళ్ళి అడుగు, వాళ్ళు పెడతారు. సో దాని అర్థం ఏంటంటే, ఆ రోజు నాకు అర్థం అవ్వలేదు, కానీ నేను పెద్ద అయ్యాక నాకు దాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో మన దగ్గర ఉన్నది ఆ టైంలో, మన దగ్గర ఎవరు నెసెసిటీ అని వచ్చినా, మన విద్యుత్ ధర్మం మనకి చేతనైందా ఇమీడియట్గా సాయం చేయాలనే విషయం నాకు అర్థమైంది. వెంటనే మా అమ్మ చెప్పింది ఏంటంటే, వాడు ఎంత కష్టపడకపోతే, ఎంత ఇబ్బందుల్లో లేకపోతే నీ దగ్గరకు వచ్చి అన్నం అడిగాడు. సో నీవు ఒకరోజు అన్నం తినకపోతే వచ్చే నష్టమేం లేదు. సో ఆ రోజు చాలా బాగా చెప్పారు. టీనాకి నా తరపున ఒక స్మాల్ గిఫ్ట్. ఎందుకంటే అమ్మాయి ఇంటర్నేషనల్ డాన్సర్గా టర్కీలో సెలెక్ట్ అయింది కాబట్టి, మరి విదేశాలు వెళ్ళేందుకు నా వంతు చిరు సాయాన్ని అందజేస్తున్నాను. పూజిత కూడా ఇంటర్నేషనల్ డాన్సర్. స్టార్ట్ చేసాం ఇందాక. మన శివలేల అక్కయ్య గారు అందజేస్తారు.
జగన్మోహన్ పత్రం రండి, అక్కడ నించోండి. కొండలరావు గారు అక్కడ నించోండి, అక్కడ నించోండి. అలాగే కిల్లి ప్రకాష్ గారు, అంటే త్యాగం. శ్మశానం మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈరోజు, కానీ శివుని చూస్తే శ్మశానంలో ఏమీ లేదు. చుట్టూ ఎక్కడ చూసినా చావు, ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు, అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు. అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి, మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు. మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రమే, పుణ్యం చూసి స్వర్గమా నరకమా, మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్, నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను. దాదాపు ఎన్ని 500-600 ఏడీలో స్థాపించారని చెప్తున్నారు. ఒక చాలా ప్రాచీనమైన గుడి అది, స్వయంభూలింగము. సో మనం చాలా అదృష్టవంతులం, మన జిల్లాలో, వైజాగ్ జిల్లాలో ఇటువంటి శివక్షేత్రం ఉందని. సో శివరాత్రి సందర్భంగా మీరందరూ క్షేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని हिंदी पार्ट में उड़िया पार्ट में